ప్రసంగంలో చెప్పాను, మరలా చెప్తున్నాను. తన్ను తాను చంపుకునే చావు కంటే నీచమైన చావు ఇంకోట్లేదు. దురాత్మతో నింపబడిన వాడు మాత్రమే, ఒక సౌల్ లాంటి వాడు, ఒక ఇస్కరియోతు యోధ లాంటి వాళ్ళు మాత్రమే, ఒక జిమ్రీ లాంటి వాడు మాత్రమే తన్ను తాను చంపుకుంటారు. భరించలేకపోతున్న కష్టాలైనా సరే చంపే ప్రభు అందాం, కానీ నేను చచ్చిపోతాను మాత్రం అనద్దు. ఏలియా చచ్చిపోవాలనిపించిందా? అనిపించింది. చచ్చిపోతాను అన్నాడా? చంపే అన్నాడు. యోనా చచ్చిపోవాలనిపించిందా? చంపే అన్నాడా? చచ్చిపోతాను అన్నాడా? రిటర్న్ జర్నీలో దూకేతను సముద్రంలో అన్నాడా? అనలే. చంపే ప్రభు నన్ను చంపే అను. కావాలండి ఒకవేళ తట్టుకో, ఆ మాట కూడా అనొద్దు. ఇంకా వర్స్ట్ కేస్ సినారియో అనని తప్ప నేను చచ్చిపోతాను అనే మాట కూడా అనొద్దు, క్రియ కూడా చేయొద్దు. దట్ ఈస్ ద వర్స్ట్ లైఫ్. అంతకన్నా ఘోరమైన కోటలేదు. ఎంత అవమానమైనా, ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినా సరే దేవుడిని అడుగు, ప్రభువా నన్ను రక్షించు ప్రభువా అని అడుగు దేవుడిని. అవసరమైతే మరణానికి అప్పగించు ప్రభువా అని అడుగు తప్ప నేను చచ్చిపోతాననే మాట నీ నోట్లోంచి రాకూడదు. సౌలు ఎంత గొప్పోడంటే రాజు, పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన వాడు, రాత్రంతా కూడా భాషలతో ప్రవచించిన వాడు సౌలు. చివరికి ఏమైంది తెలుసా? ఘోరాతి ఘోర. కారణం ఏంటి చెప్పండి? ఇట్ ఈస్ ఆల్ స్టార్టెడ్ విత్, ఎవరు చెప్తారు? సౌలు పతనం దేంతో ప్రారంభమైంది? జస్ట్ జెలసీ, జస్ట్ చిన్న జెలసీ. రే నాకేమో 1000 స్తుతులా, నిన్న కాక మొన్న వచ్చిన కుర్రగాడికి 10,000. అక్కడ స్టార్ట్ అయింది, అక్కడ స్టార్ట్ అయింది. నేను అదే అంటున్నాను. అదే సౌలు గారిలో ఉన్న లీవెన్, పులిసిన పిండి.